హలో అండి. ఏంటి ఇది అనుకుంటున్నారా? నోట్లో పెట్టుకోగానే వెన్నలా కరిగిపోయే చలివిడండి. వరిపిండితో చలివిడైతే ప్రిపేర్ చేసాము. నేను మా అత్తయ్య కలిపి ఎలాగో ఏంటో ప్రాసెస్ అయితే మీతో షేర్ చేసుకుందామని. చూస్తున్నారు కదండీ వీడియోలో టెక్స్చర్ ఎంత బాగుందో స్మూత్గా. ఇంకా అయితే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందర ఒక మూకుడు పెట్టేసుకొని కొన్ని గసగసాలు అనేది లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే ఒక 2 గ్లాసుల పంచదార అయితే వేసుకున్నానండి. వేసుకొని జస్ట్ అది ములిగేలాగా పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. వరిపిండి అనేది బియ్యం రాత్రి నానబెట్టేసుకొని మార్నింగే పిండి ఆడించేసానండి. ఇదేంటంటే చెమ్మ ఆరకుండా ఉండడానికి ఇలా ఉండ కింద పెట్టాను అనమాట. పాకం అయితే మరుగుతూ ఉంది. దీనికి మెయిన్ పాకమేనండి. పాకం చూసుకోకపోతే చలివిడంతా కూడా గట్టిగా అయిపోతుంది. ఇలా దగ్గరికి అయ్యి మంచిగా ఇలా ఉండవుతే పాకం అనేది కరెక్ట్గా సూట్ అయినట్టు అనమాట. మనం అప్పుడు కిందకి దించేసుకొని స్టవ్ మీద నుంచి ఇలా కొంచెం కొంచెంగా పిండి వేసేసుకుంటూ ఒకళ్ళు కలిపేవాళ్ళు ఉండాలి. నేను వేస్తున్నాను, మా అత్తయ్య కలుపుతున్నారు అనమాట. త్వరగా కలిపేయాలండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. అందుకే ఒకరు వేస్తూ ఒకరు కలుపుతూ ఉండాలండి. చలివిడి చేసినప్పుడు కంపల్సరీ ఇద్దరు ఉండాలి. అరిసెలకు కానీ చలివిడికి కానీ ఉండలు కట్టిందా మళ్ళీ ఆ పిండిని సెట్ చేయడం మన వల్ల అయితే అవ్వదనేసి అత్తయ్య గారు అయితే అంటున్నారు నాతోని. మంచిగా కలుపుతున్నారు. కొంచెం సేపు ఆవిడ వేసారు, కొంచెంసేపు నేను కలిపాను. ఇలా దగ్గరగా టెక్స్చర్ వస్తుంది అనుకున్నప్పుడు కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి వీడియోలో. చూడండి మొత్తం ఇప్పుడు కలిసిపోయి అంత థిక్గా వస్తుంది దగ్గరికి. మామూలుగా అయితే ఇందాక వాటర్లా ఉంది కదా, ఇలా థిక్గా వస్తున్నప్పుడు పిండి ఇంకా వేయడం ఆపేసి ఉన్న పిండినే మిక్స్ చేయాలన్నమాట. మళ్ళీ పిండి ఎక్కువైపోయినా గట్టిగా అయిపోతుంది చలివిడైతే. మనం వేసిన పిండిని మట్టికి అలా సరిపోయిందనమాట. కొలత ఏంటి అంటే ఒక 1/2 కేజీ పంచదారకి కేజీ బియ్యం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మనం రాత్రి నానబెట్టేసుకొని పొద్దున్నే వాడదేవేసుకొని కొంచెం క్లాత్ మీద వేసి నీళ్ళు తడారాక మిల్లుకి అయితే తీసుకెళ్ళి పట్టించారు మా మామయ్య అయితే. నేనైతే ఇక్కడ నెయ్యి వేస్తున్నాను. వేడిగా ఉన్నప్పుడు నెయ్యి వేస్తే అందులో మెల్ట్ అయిపోతుంది కదా. ఫ్రిడ్జ్లోంచి నెయ్యి తీసి నెయ్యి అలాగే వేయించిన గసగసాలు వేసేసాను అనమాట. వాటికి బెల్లం చిప్స్ ఇంకా కొబ్బరి ముక్కలు ఉంటే వేసుకొని మంచిగా రెడీ చేసేసుకోవడమే. నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ.